హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను 34 సైజు అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. సో, దీనికొచ్చేసి ఫస్ట్ లైనింగ్ తడిపి ఆరబెట్టేసుకోండి. ఈ హెచ్చు తగ్గులు ఏవైనా ఉంటే ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసేయండి. వీళ్ళది చెస్ట్ వచ్చేసి 34 అండి. ఇలా 34 ఉండేటప్పుడు నెక్, షోల్డర్ ఎంత పెట్టాలి, అలాగే చంక డౌన్ ఎంత పెట్టాలి అనేసి వీడియోలో చెప్తానండి. సో, వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మీరు మిడిల్‌లో స్కిప్ చేశారనుకోండి క్లియర్‌గా అర్థం కాదనమాట అందుకోసము. సో, ఇక్కడ ఖర్చు పెట్టాను కదండీ కిందని. ఖర్చు పెట్టేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంతవరకు ఇట్లా చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇగో ఫ్రంట్ వైపు చూసుకోకండి, బ్యాక్ సైడ్ మాత్రమే చూసుకోవాలి. దీనికి ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. ఇగోండి ఈ విధంగా ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. పైన గూడా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఈ విధంగా నీట్‌గా ఫ్రంట్ వైపైనా చెక్ చేసుకోవచ్చండి. లేదంటే బ్యాక్ సైడ్ అయినా చెక్ చేసుకోవచ్చు. అయితే ఫ్రంట్‌లో ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి ఫ్రంట్ వైపు చూసుకోకండి. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే చూసేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి 17 ఇంచెస్ ఉందండి. సో, లేదంటే ఇట్లా హుక్స్ పట్టి వైపైనా కొలుచుకోవచ్చండి. ఇగో చూసారా 8.5 ఇంచీలు వచ్చిందనమాట. అంటే ఒకవైపు 8.5 వచ్చింది. లేదంటే ఇట్లా బ్యాక్ సైడ్ అయినా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 17 ఇంచీలు వచ్చింది. అంటే టోటల్‌గా ఈ 34 సైజ్ అనమాట బ్లౌజ్ అనేది చెస్ట్ లూజు. ఈ 34ని ఇట్లా టేప్ తోటి చూసుకుంటే టేప్‌ని మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేయండి హాఫ్‌కి. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఒకవేళ మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటే ఇట్లా మార్క్ చేసేసుకోండి సరిపోతది. అయితే ఇట్లా కొంచెం కిందకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని ఎంతొచ్చింది 8.5 ఇంచీలు వస్తది కదండీ ఒకవైపు. అట్లా మార్క్ చేసేసుకొని నడుముని ఇట్లా చూసుకోండి. లేదంటే టేప్‌తో కొలుచుకొనైనా నడుము ఎంతొచ్చిందో దానికి డివైడెడ్ బై 4 వేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ డాట్‌గా ఖర్చు కూడా 2 ఇంచెస్ పెట్టేసుకోండి సరిపోతదనమాట. ఈ విధంగా అనమాట. సో, అయిపోయిందండి. సో, ఇప్పుడు చెస్ట్ బట్టి నెక్, షోల్డర్ పెట్టేసుకోవాలి కదా! నెక్ వచ్చేసి 2.5 లేదంటే 2 మీద 2 గీట్లు ఇటు ఇచ్చేసుకోవచ్చు. మిగతాది షోల్డర్ ఉంచేసుకోవచ్చండి. అంటే నేను నెక్, షోల్డర్ కలిపి ఎంత పెడుతున్నాను 5.5 నార్మల్‌గా పెట్టేసుకోవాలి. నేనైతే 5.5 ఇంచులు పెట్టానండి. భుజాలు జారకుండా ఉంటాయి. దీనిలో 2 మీద 2 గీట్లు అంటే 2.5 నెక్ పెట్టేసి మిగతాది షోల్డర్ కింద పెట్టాను. ఈ చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ 6 ఇంచులకి అయితే ఇట్లా మార్క్ చేసేసుకున్నానండి. ఫస్ట్ ఇట్లా గీసేసుకోండి. గీసేసుకొని ఈ కార్నర్‌లోన ఇట్లా స్కేల్‌తోని ఇట్లా పెట్టేయండి సరిపోద్ది. కార్నర్‌లో ఎంత పెట్టాలని కూడా మనకు డౌట్ అవసరం లేదు. ఈ చివర ఎడ్జ్ అంటే ఇటు లైను, ఇటు లైను 2 కరెక్ట్‌గా మ్యాచ్ అయితే సరిపోతదనమాట. రౌండ్ గీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి ఫస్ట్ ఆది బ్లౌజ్‌లోనే కొలుచుకోండి. ఇగోండి ఈ విధంగా అనమాట. బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా చూసుకొని ఇక్కడ పైన కుట్టు ఉంది కదండీ షోల్డర్ దగ్గర, అక్కడి నుంచి ఇట్లా చూసుకోండి. ఖర్చు కింద నుంచి ఇట్లా చూసేసుకుంటే సో, వీళ్ళ చంక డౌన్ వచ్చేసి అదే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 ఉందండి. 8.5 అయితే నాకు మ్యాచ్ అయిపోయిందనమాట. ఒకవేళ ఇంకా ఎక్కువ రావాలి అనేసి అంటే మాత్రం కొంచెం మార్కింగ్ అనేది కిందకి దింపుకోవడమే. లేదు తక్కువ రావాలంటే కొంచెం పైకి పెట్టేసుకోవడమే. ఇక్కడే లూజ్ చూసుకోవాలండి. చెస్ట్ అనేది పట్టేస్తదనమాట. ఈ చెస్ట్‌కి తగ్గట్టుగా ఆర్మ్ రౌండ్ మనం సెట్ చేయకపోతే చెస్ట్ అనేది పట్టేస్తది. అప్పుడు భుజాలు అనేవి జారిపోతాయనమాట. అక్కడ గీట్లాగా కుచ్చులాగా కూడా వచ్చేస్తాయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర హైట్ ఎంత ఉందో చూసుకున్నాము. తర్వాత ఈ డబ్బా షేప్‌లో ఇట్లా గీసేసుకోండి. పైన నేను 2 ఇచ్చాను కదా! కిందనే 2.5 ఇచ్చేసి ఈ స్కేల్ తోటి ఇట్లా రౌండ్ అనేది గీసేసుకోండి. లేదు హ్యాండ్‌తో నేను గీసేసుకున్నా పర్వాలేదండి. ఇగో చూసారా ఈ విధంగా అనమాట. ఇక్కడ డాట్ అనేది పెట్టేసుకోండి. బ్యాక్ డాట్స్ ఉంటాయి కదండీ! ఈ డాట్స్ మాత్రం ఇంపార్టెంటేనండి. ఎక్కువ వేసినా ప్రాబ్లమ్ వచ్చేస్తది. అలాగే తక్కువ చేసినా ప్రాబ్లమ్ వచ్చేస్తది. మనం ఎంత లెవెల్‌లో కట్ చేస్తున్నామో అంత లెవెల్‌లోనే మనం కుట్టేటట్టుగా ఉండాలండి. తర్వాత ఈ క్రాస్‌గా ఇట్లా మార్క్ చేసేసుకోవడమే. సో, నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా! ఇక్కడ 34 అనమాట. సో, ఈ 34 ఇంచెస్‌కి ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అవ్వాలనమాట. ఇది ఖర్చు అండి. ఖర్చు మనం 2 ఇంచులే పెట్టేసుకోవచ్చు. లేదంటే 1.5 పెట్టేసుకున్నా పర్వాలేదు. ప్లెయిన్ బ్లౌజులకైతే 1.5 చాలండి. లైనింగ్‌కి అయితే 2 ఇంచులు పెట్టండి. ఎందుకంటే ఆ చివర లైన్‌గా కట్ చేసి మనం ఓవర్‌లాక్ చేసుకుంటాం కదా! అందుకోసము కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నా పర్వాలేదండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేయండి నీట్‌గా. సో, చూసారు కదండీ! అంటే అందరికీ ఇప్పుడు నడుము ఎంత ఉందో దాన్ని బట్టి చెస్ట్ మార్కింగ్ అనేది చేసేయలేమండి. చెస్ట్ అనేది ఎక్కువ వస్తది. కొంతమందికి నడుము అనేది చాలా తక్కువ వస్తది. దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. అందుకోసం మీరు ఎప్పుడైనా మెజర్ తీసుకునేటప్పుడు చెస్ట్ లూజ్ బట్టి మార్క్ చేసేసుకోండి సరిపోతది. అలాగైతే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతదండి. సో, ఇక్కడ చూడండి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. పైన 2 లేయర్స్‌ని కొంచెం క్లాత్ అనేది జాయింట్ చేస్తానండి. అందుకోసం కొంచెం పైకైతే ఉంచేసాను. ముందుకు లాగాననమాట. తర్వాత హ్యాండ్ హైట్ ఎంత ఉందో అట్లా మార్క్ చేసేసుకోండి. ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. ఇగో చూసారు కదా! ఈ విధంగా
ఇక్కడ 4 లేయర్స్‌కి జాయింట్ పడే కంటే 2 లేయర్స్ కొంచెం ముందుకి ఇగోండి జరుపుతున్నానా, ఈ లేయర్స్‌కి జాయింట్ పడితే సరిపోద్ది కదా! మనకు టైం కూడా సేవ్ అవుతదనమాట. సో, ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా చేసేసుకోండి. మీకు ఈజీగా ఉంటది. తొందరగా స్టిచ్చింగ్ కూడా అయిపోతది. ఇట్లా గీసేసుకున్నారు కదా! నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ హైట్ చూసేసుకోవాలండి. తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ ఉంటది కదండీ! ఆర్మ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి ఇందాక 8:15 చెప్పాను కదా! ఇట్లా 8:15కి ఇట్లా క్రాస్‌గా చూసుకోండి ఎంతుందో ఒకసారిని. లేదంటే ఆది బ్లౌజ్‌తోనైనా ఇట్లా చూసేసుకోండి. అందరికీ మనం టేపులతోనే కట్ చేసేయలేమండి. కొంతమందికి మేము బ్లౌజ్ ఎలాగ ఇచ్చామో అలాగే కావాలి అంటారు కదా! అందుకోసం వాళ్ళకి ఈ విధంగా కట్ చేయండి. లేదు వాళ్ళ హ్యాండ్ బాలేదండి, కరెక్ట్ ఫిట్టింగ్ కుదరాలి అంటే మాత్రం టేప్ కొలతలతో కట్ చేసేసుకోండి. ఇగో చూసారా కరెక్ట్‌గే వచ్చేసింది. ఆది బ్లౌజ్‌తోని మార్క్ చేసిన ఒకలాగే వచ్చింది. టేప్‌తోనైనా ఈ విధంగా వచ్చిందండి. క్రాస్‌గా ఇట్లా పెట్టేసుకునేక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసేసుకొని స్ట్రైట్‌గా ఇట్లా లైన్ గీసేయండి. మీకు ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది ఎలా తిప్పాలని చెప్పడానికి మాత్రమే ఈ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఒకవేళ లేదు మేము ఫ్రీ హ్యాండ్‌తోని ఇట్లాగా రౌండ్ గీసేసుకుంటామంటే గీసేసుకోండి. మీకు ఏం ప్రాబ్లమ్ లేదనమాట. రాని వారికి మాత్రం ఈ విధంగా ఫస్ట్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా! ఈ విధంగా చూసుకోండి. తర్వాత ఇగోండి ఫస్ట్ స్కేల్‌ని ఇట్లా పెట్టేసినాక మళ్ళీ ఇట్లా తిప్పండి. తిప్పేసి ఇట్లా పెట్టండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక ఇగోండి మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఒకవేళ రౌండ్ బాగా వచ్చిందా లేదని క్రాస్‌గా ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 30 ఇంచుకి ఇట్లా మార్క్ చేసేసుకొని మళ్ళీ రౌండ్ స్కేల్ ఉంది కదా! ఈ రౌండ్ స్కేల్ అనేది తీసేసుకొని ఇట్లా ప్లేస్ చేసుకొని ఇట్లా గీయండి. అంటే మనము నచ్చినట్టు గీసేసామనుకోండి, క్లాత్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే అక్కడ ముడతల్లాగా వచ్చేస్తాయండి హ్యాండ్ దగ్గర. ఫిట్టింగ్ అనేది కుదరదు. మనకు కనిపించేది ఫస్ట్ స్టార్టింగ్‌లో అదే కదా! ఫ్రంట్ వైపు, బ్యాక్ సైడ్ అట్లా కనిపిస్తది కాబట్టి ముందు హ్యాండ్ కటింగ్ అనేది నీట్‌గా వచ్చిందనుకోండి మనకి సెట్ అయిపోద్ది. అయితే లూజ్ అనేది వచ్చింది అంటే హ్యాండ్‌లోనే కాదండి మనకి ఫ్రంట్ పార్ట్‌లో కూడా కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి. ఫ్రంట్ కటింగ్ చేస్తాం కదా! ఫ్రంట్ కటింగ్‌లో కూడా తప్పులు వస్తే మాత్రం అక్కడ కూడా లూజ్ వచ్చేస్తది. మన హ్యాండ్ ఎంత బాగా కట్ చేసినా. కరెక్ట్‌గా వచ్చిందా లేదని ఒకసారి అవి టేప్‌తోనైనా కొలుచుకోవచ్చండి. సో, అలాగే బ్యాక్ సైడు హ్యాండ్స్ కట్ చేసాక మిగతా క్లాత్ ఉంటది కదా! మిగతా క్లాత్ తీసేసుకొని ఇట్లా మన వైపు వేసేసుకోండి. వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్‌గా వేసేసుకోండి. ఇగో చూసారా ఇట్లా క్రాస్‌గా వేసేసుకోండి నీట్‌గా. ఇగోండి చూడండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ చేసేయండి. ఇంగో చూసారా ఇట్లా అనమాట రౌండ్‌గా నీట్‌గా. ఫ్రంట్ వైపు. ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచీల నుండి స్టార్ట్ అవుద్దండి. ఫ్రంట్ నెక్ అనేది డీపు 5:30 నుంచి ఒక్కోసారి అవుద్ది. మరి 5:30 కంటే పైన అనుకోండి అవ్వదు. అది బోట్ నెక్ అట్లా అయితేనే అవుద్దండి. తర్వాత చూడండి ఇక్కడట ఈ కార్నర్‌లోన ఒక 1/2 ఇంచ్‌కి ఇట్లా రౌండ్ గీసేసుకోండి. ఇదేంటి ఫ్రంట్ వైపు వస్తది లోతు అనమాట. ఫ్రంట్ లోతు తీయడం అంటే ఇట్లా తీసేసుకుంటే సరిపోతదండి. ఇగోండి ఇక్కడ ఖర్చు తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసేసుకొని వాళ్ళకి రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ చూసారా చాలా చిన్నగుందనమాట. అంటే కొంతమంది కొంచెం పైకి పెట్టేసుకోవడం ఇష్టం. కొంతమందికి కొంచెం కిందకి పెట్టేసుకోవడం ఇష్టం అనమాట. అందుకోసం కస్టమరు ఇష్టాన్ని బట్టి మనమైతే వెళ్ళిపోవాలి గదా! వాళ్ళ ఆది బ్లౌజ్ తీసేసుకొని అందులో ఫ్రంట్ ఎంతుందో దాన్ని బట్టి చూసుకోండి. తర్వాత ఇక్కడ 4 హుక్స్‌ల వరకు ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఫ్రంట్ హైట్ ఏమొచ్చి ఇట్లా చూసుకోండి. ఇగోండి డాట్ దగ్గర నుంచి ఇట్లా. లేదంటే మీకు చెప్పాను కదా! షార్ట్ వీడియోలో డాట్ పాయింట్ ఎలా వేసుకోవాలి, డాట్ హైట్ ఎలా వేసుకోవాలని కూడా చెప్పాను కదండీ! ఒకవేళ ఆది బ్లౌజ్ లేకపోతే ఆ విధంగా వేసేసుకోండి. ఇక డాట్ వెడల్పు ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి. మీరు ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి ఆ బ్లౌజ్ ప్రకారమే మీరు మార్క్ చేసేసుకోండి. ఎందుకంటే మనము కొలతలతో మార్క్ చేసినా సరే మళ్ళీ వాళ్ళేమొచ్చి సెట్ అవ్వలేదు అనేసి అంటారు కదా! ఒకటికి 2 సార్లు చూసుకోండి. లేదు అది బాలేదంటే మాత్రం టేప్ కొలతలతో మీరు కట్ చేస్తే బానే ఉంటుంది. టేప్ కొలతలతో ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతది. కాకపోతే కొంతమందికి నచ్చదండి. నేను బ్లౌజ్ ఎలాగిచ్చానో అలాగే కుట్టండి అని అంటారు. అందుకోసం ఆ బ్లౌజ్‌లో ఎన్ని తప్పులున్నా సరే ఇంకా ఆ విధంగా కావాలి అంటారు. వాళ్ళకి ఫిట్టింగ్ బానే ఉంది అంటారనమాట. అందుకోసం సేమ్ అదే విధంగా చూసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ చూసారా? ఫ్రంట్‌కిది, బ్యాక్‌కి ఎంత గ్యాప్ వచ్చిందో ఇట్లా గ్యాప్ రాకూడదనమాట. ఇట్లా గ్యాప్ వచ్చిందనుకోండి హుక్స్‌లు, కాజాలు పెట్టినాక కొంచెం అంటే చెస్ట్ అనేది సాగుతుంటే అక్కడ మిడిల్‌లో చాలా గ్యాప్ వచ్చేస్తది. లుక్ అనేది కనిపించదనమాట. అందుకోసం ఈ గ్యాప్ రాకుండా ఉండాలన్నా సరే మనము ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం మార్పులనేది చేయాలి. ఇక్కడ చూసారా చెయ్యి అంత వెడల్పు వచ్చేసింది. ఇగోండి ఇట్లా చూస్తే 2.5 ఇంచుల వరకు వచ్చేసింది అనమాట. అందుకోసం మీరు చూసుకోండి. అంటే ఒకసారి వచ్చే
కస్టమర్కి కూడా అడగండి, బాగానే ఉందా అంటే పర్వాలేదండి ఇది బాగానే ఉందంటే కట్ చేసేయండి. లేదంటే ఇట్లా గ్యాప్ వచ్చిందనుకోండి మనం అడ్జస్ట్ చేసుకోవడమే. ఈ అడ్జస్ట్ అనేది ఎక్కడ చేయాలంటే ఈ ఫ్రంట్ వైపు ఇక్కడ కొంచెం ఇగో చూసారా, ఇక్కడ నుంచి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడం, చిన్నది కొంచెం ఇట్లా పెట్టేస్తే మనకి ఇప్పుడు 2 కదండి, ఇది ఫ్రంట్ వైపు 2 పార్ట్లు కాబట్టి ఆ 2 దగ్గరకు సెట్ అయిపోతాయి. అలాగే తాళ్ళు పట్టి వేస్తాం కదా, ఆ తాళ్ళు పట్టి కుట్టేటప్పుడు కొంచెం ఒక 1 1/2 వెడల్పుతో కుట్టేసామనుకోండి ఇదంతా కవర్ అయిపోద్దనమాట. అందుకోసమండి. సో లేదు బాగానే ఉంది వాళ్ళకంటే చూసుకోండి. ఇక్కడ ఫ్రంట్ లూజ్ రాకుండా కొంచెం ముందుకు కట్ చేయండి. ఇక్కడ కొంచెం సైడ్కి కట్ చేసిస్తే సరిపోతుందండి. అక్కడ చెప్పాను కదా ఇందాక హుక్స్ పట్టి కాజా పట్టి మిడిల్లో గ్యాప్ రాకుండా ఉండాలంటే అటువైపు కట్ చేసుకుంటే సరిపోద్దండి. సేమ్ ఇక్కడ రౌండ్ గీసేసుకొని దగ్గర ఇలా కట్ చేసేయండి. సో అయిపోయిందండి. ఫ్రంట్ది కూడా కట్ చేసాం కదా, ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఇక్కడ డాట్ ఇట్లా వేసాక ఇట్లా వస్తుంది షేప్ అనేది ఇట్లా వస్తుందండి. సో ఫ్రెండ్స్ అయిపోయిందండి. ఈ హ్యాండ్స్కి జాయింట్ వేసి లోత్ అనేది తీస్తాను అనమాట. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ వీడియోలు చూసినా కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి నా వీడియోలు ఎలాగున్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.